ఎవరైనా ఆపదలో ఉన్నప్పుడు దేవుడికి మొక్కులు చెల్లించుకోవడం సర్వసాధారణం. దానికి భిన్నంగా అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం లింగాల తిరుగుడు గ్రామస్తుల కూటమి అభ్యర్థులు గెలిచి రాష్ట్రంలో చంద్రబాబు సీఎం అయితే సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి పాదయాత్రగా వస్తామని ఈ గ్రామ సర్పంచ్ దంపతులు దాడి లావణ్య కన్నమ్మ నాయుడులు ఎన్నికలకు ముందు మొక్కుకున్నారు. దీంతో ఆ గ్రామస్తుల కోరిక నెరవేరడంతో శనివారం సబ్బవరం మండలం లింగాల తిరుగుడు స్వయంభూ సోమలింగేశ్వర ఆలయం నుంచి సింహాచలం సింహాద్రి అప్పన్న ఆలయానికి పాదయాత్ర ప్రారంభించే ముందు ఆరాధ్య దైవం శ్రీ సోమలింగేశ్వర స్వామి ఆలయంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, మాజీ ఎమ్మెల్యే, ఇందుకు అసెంబ్లీ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీల ప్రత్యేక పూజలతో ప్రారంభించారు. అత్యధిక సంఖ్యలో ఆ గ్రామస్తులు పాదయాత్రగా బయలుదేరిన సందర్భంగా ఆ యాత్రను ప్రారంభించిన ఎమ్మెల్యే పంచకర్ల మీడియాతో మాట్లాడుతూ ఇక్కడి గ్రామస్తుల అభిమానానికి తమ కూటమి అభ్యర్థులంతా జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. ఈ గ్రామ సర్పంచ్ లావణ్య కన్నమ్మ నాయుడు కోరిక మేరకు అమ్మవారి ఆలయానికి సీసీ రోడ్డు, లింగాల తిరుగుడు సోమలింగేశ్వర ఆలయానికి కొండపైకి మెట్లు నిర్మిస్తాము అని హామీ ఇచ్చారు. మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు కూటమి అభ్యర్థుల విజయాన్ని ఆకాంక్షిస్తూ ఇక్కడి గ్రామ ప్రజలు తీసుకున్న నిర్ణయం ప్రశంసనీయమన్నారు. ఇలాంటి ప్రజల అభిమానంతోనే తమ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థులు 164 సీట్లలో గెలుపొంది రికార్డు సాధించారని అభినందించారు. ఇక్కడి ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. ఈ పాదయాత్రను ప్రారంభించిన సందర్భంగా పంచకర్ల గండి బాబ్జీలతో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మిడతాడ మహాలక్ష్మీ నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు కర్రీ కనకరాజు, బీజేపీ నేతలతో పాటు అడ్వకేట్ బలిరెడ్డి అప్పారావు, ఇందల వెంకట్రమణ, తవ్వవానిపాలెం సర్పంచ్ బోకం స్వామినాయుడు, సాలాపు వెంకటేశ్వరరావు, గండి వంశీదీప్, దొడ్డి ప్రకాశ్రావు, గొర్లి కుమారస్వామి, బర్ల రమణ, మహిళా నేతలు బంతికోర్ల పద్మ, పెద్దాడ రమణమ్మ, బలిరెడ్డి నాగమణిలు పాల్గొన్నారు. లింగాల తిరుగుడు గ్రామస్తులు ప్రారంభించిన పాదయాత్ర చిన్న బంగారంపాలెం, చిన్నయాతపాలెం, ఆరిపాక, లగిశెట్టిపాలెం, గుట్టివాడ, సబ్బవరం, పినగాడి, చింతల అగ్రహారం, వేపగుంట మీదుగా సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి చేరుకుంటుందన్నారు. లక్ష్మీబాద్ దగ్గరలో కొబ్బరితోటలో భోజన కార్యక్రమం కూడా మరి అక్కడ వసతులు ఏర్పాటు చేసాం. మరి అక్కడ చేసిన అనంతరం మరి మధ్యలో మరి సీఎం రమేష్ గారు సహకారంతో వేపగుండ నుంచి అందరూ కూడా మిగతా భక్తులందరూ కూడా కలిసి అక్కడి నుంచి కూడా సీఎం రమేష్ గారు కలుస్తారని ఇప్పుడే మాకు ఎమర్జెన్సీ రావడం, అందరూ కలిసికట్టుగా మరియు నిజంగా ఒక వరం అనుకోవాలి. ఇంతవరకు ఎన్నో ఇబ్బందులు పడ్డాం గవర్నమెంట్ లేక. ఈరోజు ఆ సీతా శ్రీరాముల ఆశీస్సులతో మరి మన గవర్నమెంట్ ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ రావడం, మరి సర్పంచ్గా కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డాం గత గవర్నమెంట్ పాలనలో. మరి ఈరోజు ఆ అదృష్టం మనకి దొరకడం, నిజంగా ఈ గవర్నమెంట్ రావడం, అందులో ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి కూడా పవన్ కళ్యాణ్ గారు రావడం మాకు సర్పంచులందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా వచ్చింది. మరి ఈ వాతావరణాన్ని ఈ 5 సంవత్సరాలు కూడా గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో మరి ఉన్నాయి. ఇవన్నీ కూడా మరి ఏది ఎక్కడ కూడా బ్యాలెన్స్ లేకుండా చేసుకునే అదృష్టం మాకు దొరికింది. ఈ సభాముఖంగా మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి, మరి పంచాయతీరాజ్ మినిస్టర్ గారికి, మరి అలాగే సీఎం రమేష్ గారికి మరి ఈరోజు ఎంతో శుభదినం. మరి ఈరోజు మన ఎన్డీఏ కూటమి మరి అటు చంద్రబాబు గారు, సీఎం రమేష్ గారు, అలాగే పంచకర్ల రమేష్ బాబు గారు గెలుపు కారణంగా మా గ్రామస్తులందరూ కూడా నిర్ణయించుకొని ఈ యొక్క సింహాద్రప్పన్నకి పాదయాత్రగా మొక్కుకోవడం జరిగింది. మరి ఆ మొక్కు కార్యక్రమంగా ఈరోజు మరి అందరం కూడా మరి కొద్దిసేపులో రమేష్ బాబు గారు మరియు గండి బాబ్జీ గారు, మరి సీఎం రమేష్ గారు కూడా వస్తున్నారు. మరి ఇంత చక్కటి కార్యక్రమం మరి ప్రజలందరూ, మా గ్రామ ప్రజలందరి సహకారంతో మరి మొక్కు ఈరోజు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం కూడా మరి సింహాద్రప్పన్న పాదయాత్ర కార్యక్రమం జనవరి మాసంలో మొక్కు కూడా పెట్టడం జరుగుతుంది. మరి అప్పుడు పెడుతూ మరి ఈరోజు ఆ సింహాద్రప్పన్న మొక్కు మరి తీసుకోవడం జరుగుతుంది. మరి అలాగే మా కన్నమ్మ నాయుడు మొన్న జరిగిన ఏదైతే జనరల్ ఎలక్షన్ ఉందో దాంట్లో మా ప్రభుత్వం అధికారంలోకి రావాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని, స్థానికంగా మేము ఎమ్మెల్యే అవ్వాలని చెప్పి ఒక దీక్ష తీసుకుని ఈరోజు ఈ గ్రామం నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేసి మొక్కులు చెల్లించుకునే కార్యక్రమం తీసుకున్నాడు. మరి ఎంత కమిట్మెంట్ ఉన్న నాయకుడు అంటే ప్రభుత్వం రావాలి, మేము అందరం కూడా గెలవాలి
ఈ రాష్ట్రం బాగుండాలన్న ఒక మంచి ఆలోచనతో తీసుకున్న దీక్ష ఇది. మనస్ఫూర్తిగా మా కన్నవనాయుడిని ఆ దంపతులను అభినందిస్తూ ఆ భగవంతుడు వారికి పూర్తి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి ఏదైతే ఈ టెంపుల్కి సీసీ రోడ్డు బ్యాలెన్స్ ఉంది, ఉచ్చల్తల్లి టెంపుల్కి సీసీ రోడ్డును ఇక్కడ మెట్లు ఇవన్నీ కూడా చేయాలని ఈరోజు అనుకున్నాం. బాబ్జీ గారు నేను ఈ 2 కార్యక్రమాలు కూడా వారం 10 రోజుల్లో అధికారులను పిలిచి మాట్లాడి త్వరితగతిన ప్రారంభిస్తామని మాటిస్తూ, మరి సక్సెస్ఫుల్గా ఆయన దీక్ష ఆయన సంకల్పం నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మళ్ళీ ఏదో సంకల్పం ఉంటుంది దీని తర్వాత. స్థానిక ఎమ్మెల్యే కంచకల్ రమేష్ గారికి, మిగతా మిత్రులకు, ముఖ్యంగా మరి బంగారంపల్లి సర్పంచ్ వారి దంపతులకు, వారి పెద్దలకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, అయితే చాలామంది ఈ రాష్ట్రంలో మొక్కుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ రాక్షస పాలన పోవాలని చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని కోరుకున్నారు. ఆ విధంగా ప్రజలు కూడా ఆశీర్వదించారు. నేను కోరుకునేది ఒకటే, ఏదైతే ఆయన కోరుకున్నాడో ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి, ఈ ఊరు అభివృద్ధి చెందాలి. సోదరులు పంచకార్ల గారు, ఎంపీ రమేష్ గారు అందరి సహకారంతో ఈ ప్రాంతాన్ని ఊరిని అభివృద్ధి చేస్తామని తెలియజేస్తూ, ఆ తల్లి ఆశీస్సులు అందరికి కావాలని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.